అవడం నిజమేనా? కొంతమంది నాకు చెప్పారు, మీరు కొంచెం ఒకసారి హైదరాబాద్లో కలవాలి, ఇలా ఉంది, మీకు ఇక్కడ నుంచి పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు, రండి సార్ టీడీపీకి అన్నారు. అలాగే జన్సన్ ఎవరో చెప్పారు. ఇవన్నీ చెప్తే నాకేమనిపించిందంటే, చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ చేసి నేను మాట్లాడాను, అంటే విమర్శించాను, లోకేష్ గారిని విమర్శించాను. ఇప్పుడు ఎలా పొగడాలి ఇదే నోరుతో? పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించాను, మరి ఇదే నోరుతో ఇప్పుడు ఎలా పొగడమంటారు? నాకు ఇది చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించాను, ఇప్పుడు ఇదే నోటితో ఎలా విమర్శించమంటారు? నాకు ఎందుకు ఈ తలకాయ నొప్పులు? నేను చేయలేను. అదే దువ్వాడ శ్రీనివాస్, అదే నా క్రెడిబిలిటీ. ఎవడేమనుకొని నాకు అనవసరం. ఇష్టానుసారం ట్రోల్స్ పెడతారు, తెలియనోడు ఏదో పెడతాడు. ఇప్పుడు కూడా నేను అలాంటి స్వార్థపరుణ్ణి అయితే కొంతమంది అడుగుతారు మీడియాలో, మీరు లోకేష్ పొగిడేరట, పొగటమేట, ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చు కదా. మీ కో పొలిటీషియన్స్ చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు, అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు. ఇప్పుడైతే ఎవరైతే బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారో, కూటమి మెంబర్స్ని తిడుతున్నారో, వాళ్ళు ఒకప్పుడు టీడీపీలో ఉండి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంటే ఇక్కడ కుల రాజకీయాలు జరుగుతున్నాయి, ఇంకోటి అయితే నేను మాట్లాడను. కానీ కాకపోతే ఏంటంటే, మిమ్మల్ని పిలవడంలో మేబీ లోకేష్ గారిని మీరు పొగిడారు అన్న, మీరు కాదు, మాధురి గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే పీపుల్ ఏంటంటే అదొకటే చూస్తున్నారు, దానికి ముందేం జరిగింది అక్కడ ఆ ప్రోగ్రామ్. ఈ టైంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మంచిదా, లోకేష్ ముఖ్యమంత్రి అయితే మంచిదా అంటే లోకేష్ అయితేనే కరెక్ట్ అని అన్నాం. అంతేగాని 29 వరకు లోకేష్ అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వకూడదు అన్నట్టు అని మేము అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు. అది పెట్టి చూడండి మీకు ఎలా మాట్లాడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్, మాధురి అని చూపించారు. కానీ మొత్తం ఇంటర్వ్యూ వింటే అసలు కథ అర్థమవుతుంది. సినిమా ఆఖరిలోకి వెళ్తే హీరో కొడుతుంటాడు విలన్ని, మనకు అనిపిస్తుంది ఏంటి దారుణం కొట్టేస్తున్నాడని. సినిమా మొదటి నుంచి చూస్తే ఇంకా రెడ తన్నాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మూమెంట్ లో మళ్ళీ జగన్ గారు మిమ్మల్ని పిలిచి, అంటే ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఎలక్షన్స్ మూమెంట్ లో మీ సత్తా ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని పిలిచి శ్రీను నువ్వే ఉండాలి అని చెప్పేసి మీకు చెప్పారనుకోండి, అప్పుడేం చెప్తారు? జగన్ అన్నమాట నేను ఎప్పుడు కాదనలేను, నేను అభిమాని కదా. కానీ ఆయన కలగానే ఇబ్బంది పెట్టలేను. ఆయనకి ఇప్పుడు నేను కలిసి అన్నా నాకు మళ్ళీ పునఃప్రవేశం చేయించండి అన్నాను అనుకోండి, ఒకవైపు అక్కడున్న లీడర్స్ ఒప్పుకోవట్లేదు, నా మాటని ఆయన ఖచ్చితంగా గౌరవిస్తాడు, నన్ను వదులుకోడు. ఇప్పుడు నేను ఆ మాట ఆయనకు ఇబ్బంది పెట్టి అనవసరంగా ఆయన మనసుని నేను ఇబ్బంది పెట్టలేను. ఆయన గెలాలి, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అన్న ఇంటెన్షన్ ఉంటే వాళ్ళనే కన్విన్స్ చేయొచ్చు కదా. జగన్ గారు చేశారు కన్విన్స్ చేశారు. ఒకసారి నాకు ఎదురుగానే చెప్పారు, సీని వీళ్ళందరూ నిన్ను సస్పెండ్ చేయమంటున్నారని. అక్కడికి 3 నెలల ముందు నాకు చెప్పారు, వాళ్ళు ఎదురుగా చెప్పారు నన్ను నిల్చోబెట్టి, నీ వ్యక్తిగత కారణం ఏదో చెప్తున్నారు, అది ఏదో సెటిల్ చేసుకో, కొంచెం అది కోల్ చూసుకో అని అన్నారు అని అడ్వైస్ చేశారు. అక్కడికి 3 నెలల తర్వాత సస్పెండ్ చేశారు. సార్ ఇంత జరుగుతున్నప్పుడు మీకు మాధురి గారికి డిఫరెన్సెస్ ఏం రాలేదా? ఎందుకంటే ఈ రీజన్ చూపించే నన్ను ఇలా చేశారు అని. నాకు ఇవన్నీ తెలియనువా? ఏం జరుగుతుందో నాకు తెలియదా? ఈ నిర్ణయాల వల్ల ఒకవేళ నా పంచాయతీ మా 4 గోళ్ల మధ్య ఉండుంటే, మా ఇంటి పంచాయతీ, అసలు ఇవన్నీ జరుగుండేవి కావు. 4 గోళ్ల మధ్య కాకుండా తాడు తెగే వరకు లాగి సీఎం వరకు ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడే నాకు తెలుసు ఇన్ని డ్యామేజెస్ జరుగుతాయని. ఒక సీఎం దగ్గరికి ఫ్యామిలీ పంచాయతీ తీసుకెళ్లి కూర్చోబెట్టారు చూసారా, ఆ మహానుభావుడు కాబట్టి అవన్నీ విన్నారు. పాపం 3 సార్లు చేశారు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను ఎప్పుడు. అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే ఆయనకి నాకు బాండింగ్. నేను ఎక్కడున్నా ఆయన నా గుండెల్లో ఉంటారు, నేను ఎక్కడున్నా ఆయన మనసులో కూడా నేను ఎక్కడో ఒక దగ్గర ఉంటాను. బికాజ్ ఏంటంటే పార్టీ వరకు ఓకే, కార్యకర్తలకు సంబంధించి ఓకే, కానీ ఇక్కడ భార్యని 2 పిల్లల్ని తీసుకెళ్లి ఆయన ముందు కూర్చోబెట్టి నేను పట్ల చాలా కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. కానీ అసలు దీన్ని ఒక ఫ్యామిలీ థింగ్ ని కూడా ఆయన పరిష్కరించడానికి చూసారు అంటే అసలు అదొక గ్రేట్ మ్యాన్. అదే విచిత్రంగా అనిపిస్తుంది. అందుకే నేను అంటున్నా కదా, మీరు ఇప్పుడు పార్టీ ఎందుకు వెళ్ళకూడదు అంటే, ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి? నేను ఆయన్ని విమర్శించాలి. నేను విమర్శించగలనా? అంటే పార్టీ కాదు ఇక్కడ ముఖ్యం, ఆయనతో ఉన్న స్పెషల్ బాండింగ్, వ్యక్తిత్వం, క్యారెక్టర్ బాండింగ్. విమర్శిస్తే నేను మనిషినేనా నేను అసలు ఎలా విమర్శిస్తాను? నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి విమర్శించి ఇప్పుడు ఎలా పొగుడుతాను? ఇది మనుషులు చేసే పనేనా? మరి అందరూ అదే చేస్తున్నారంటే నేను చేయనది. దిస్ ఈజ్ మై క్యారెక్టర్ నేను పక్కకు తప్పుకోలేను. అందుకే నా దమ్ము, నా ధైర్యం, నా పొగరు, నా ఈగో, ప్రతి మాటలో కూడా నాకు ఈ పొగరు ఎందుకు వస్తుందంటే నా క్యారెక్టర్, నా పొగరు, నా నిజాయితీయే నా పొగరు. ఇంతెందుకు ఇంతమంది ఉన్నారు, ఇంత గట్టి మాట్లాడుతున్నా అచ్చెన్నాయుడు మీద. మరి అచ్చెన్నాయుడికి దమ్ము ఉంటే, నా అవినీతి లేనుంటే తీయమనండి, ఛాన్స్ కదా. సరే
నిజాయితీ మీద పోరాడే మీ మీద ఒక రౌడీ షీటర్ అనే రిమార్క్ ఎందుకు పడింది? వైబ్రెంట్ గా మాట్లాడి ఫెరోషియస్ గా మాట్లాడితే చిన్న రౌడీ క్యారెక్టర్ కూడా చేయగలడు. నేను ఎర్రనాయుడుతో ఫైట్ చేశానంటే నువ్వు దమ్ముంటే రా నీకు బట్టలు తీస్తానని ఎర్రనాయుడుకి అన్నాను. ఎర్రనాయుడు గారి మీద అసలు అంత ఆ, మాటలనే ధైర్యం పవర్ ఎవరు ప్లాంట్ చేయరు. పోరాటాల్లో వేలాది మంది మీటింగుల్లో అన్నాను, రికార్డెడ్ ఇవన్నీ. రా నువ్వు దమ్ముంటి ప్రాంతానికి అన్నాను. ఆ సీన్ ఎక్కడ సార్? కార్ మీద కూర్చొని ఐరన్ రాడ్ తిప్పుతున్నారు. ఆలూరులోనే వాళ్ళ సొంత ఊర్లోనే. అలా బెదిరించకపోతే అలా యాక్ట్ చేయకపోతే అక్కడ రాజకీయాలు చేయలే. కాదు సార్, మీ గెటప్ కి, మీ బొట్టకి, మీ డ్రెస్సింగ్ కి, మీరు ఆ రాడ్ పట్టుకోవడానికి పర్ఫెక్ట్ ఫ్యాషనిస్ట్ లాగా నేను సరిపోయారు. కాదని చాలా మంది చెప్తారు, ఆ, కానీ నేనే ఇది నిజమంట, రాసి పెట్టుకోండి. నేనే చాలా మంది మీరు కాదని ఎవరు చెప్పట్లేదు. చాలా మంది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత మీరు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మీడియా వాళ్ళు మిమ్మల్ని ఎంత గట్టిగా క్వశ్చన్ చేసినా గానీ మీరు నవ్వుతూ సౌమ్యంగా సమాధానం చెప్పేసరికి ఈయన కాదేమో అన్న ఒక ఆ పంచాయతీలో, నిమ్మాడ పంచాయతీ అచ్చెన్నాయుడు సొంతూరులో 6 సర్పంచులు అప్పటికి నామినేషన్లు వేసి 3కి చంపబడ్డారు. అంటే చంపేసినారు ఇళ్ళే. అచ్చెన్నాయుడే వాళ్ళ తోటల్లోనూ ఒక తోటల్లో ఒకడికి, ఇంటికి వెళ్ళి ఒకడికి 3ని చంపేసినారు. సొంత తమ్ముడు బుజ్జి అనే వ్యక్తిని కూడా అర్ధరాత్రి చంపేసినారు. ఇది వాళ్ళ చరిత్ర. సర్పంచ్గా ఎవడు పోటీ చేయడానికి వీల్లేదు. ఆ చరిత్రలో మొట్టమొదటిగా నామినేషన్ వెయ్యాలి. సార్ ఇక్కడ హత్య రాజకీయాలు కూడా సొంత జరిగాయా? తమ్ముడిని ఎవరు చెప్పారు? ఓకే. 94-95లో ఎర్రనాయుడు అచ్చెన్నాయుడు కలిపి కదా చంపారు. ఇది ఎన్నో మీటింగ్, ఎన్నో వీడియోస్ లో, ఎన్నో ఇంటర్వ్యూస్ లో నేను చెప్పాను. మా ఊర్లో అడగండి చెప్తారు. ఈనాటికి ఆ రక్తం మరకలు అందరికి గుర్తే. అర్ధరాత్రి నిమ్మాళ్ళు ఉమ్, మరో 3 సర్పంచులు కూడా పోయినారు కదా. సో నామినేషన్ వేయడానికి అప్పన్న అనే వ్యక్తిని కూడా చంపేస్తామని బెదిరించారు. ఉమ్, ఎవడరా నేను చంపేది, పదా పడకలు నేనే ఇస్తాను నామినేషన్ అన్నాను. ఉమ్, ఊర్లోకి వెళ్ళినప్పటికీ నిజంగా కత్తులు, కర్రలు, కొడవళ్ళతో వచ్చారు. మీకు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి. నన్ను అందరూ చుట్టుముట్టేశారు. ఉమ్, నా స్కార్పియోను కూడా షేక్ చేసి పల్టీ కొట్టించేసి నన్ను బంధించి నన్ను కొట్టేయాలని చూశారు. అవన్నీ వీడియోస్ ఉన్నాయి, కావాలంటే మీకు క్లిప్పింగ్స్ ఇస్తాను చూసుకోండి. మీ మీద అటాక్ చేశారు. ఉమ్, అటాక్ చేసి ఊరు నుంచి మమ్మల్ని బయటకి అంటబెట్టేశారు. పోలీసులు మమ్మల్ని తీసుకుపోయారు. ఉమ్, అప్పుడు నేను వచ్చి ఊరు బయటే కారు ఎక్కి కూర్చున్నాను. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే చచ్చిపోవడం బెటరు. నామినేషన్ వేయకుండా ఎక్కడికి వెళ్తాను, ఇంకా 2 hours ఉంది, నామినేషన్ వేయాల్సిందే అని కూర్చున్నాను. కాదు, వాళ్ళ ఊరికి వెళ్ళి అంత ధైర్యం ఎలా వెళ్తాను. ఆళ్ళూరు అయితే ఆ ప్రజాస్వామ్యం ఇది, అభ్యర్థిని కాదని హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంది. కానీ అప్పుడు నేను అక్కడ కూర్చున్నానని తెలిసి వేలాది మంది ప్రజలు వచ్చేసారు. వెళ్ళాం. వాళ్ళు ఆయుధాలతో ఉన్నారు, కత్తులు కర్రలతో ఉన్నారు. మేము మాకు తోచిన ఇదే అబద్ధం కాదు. వెళ్ళాను, ఉమ్, అటాక్ చేసి నామినేషన్ వేయించాను. పోటీ జరిగింది. 159 ఓట్లు వచ్చాయి. చరిత్రలో మొదటిసారి సర్పంచ్ గా పోటీ చేసిన వ్యక్తికి. ఉమ్, 136 పంచాయతీల్లో 119 పంచాయతీలు గెలిచాను వంటి చేత్తో. ఉమ్, ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెక్కలి కాన్స్టిట్యున్సీ 40 సంవత్సరాల తర్వాత గ్రాండ్ విన్నింగ్ అది, రికార్డ్. 139లో 119 పంచాయతీలు, 4 ఎంపీపీలు, 4 జెడ్పీటీసీలు కూడా అఖండ మెజార్టీతో గెలిచాం. ఉమ్. ఇది రికార్డ్. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ అని అంటూ ఉంటారు కదా, సో అది మీకు బాగా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.